ఈరోజు మనం ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులు ఏపీజీఎల్ఐ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ బాండ్లో నామినీ డీటెయిల్స్ ఎంటర్ అవ్వకపోయినా లేదా నామినీ డీటెయిల్స్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నా ఆన్లైన్లో వారి ఫోన్ లేదా కంప్యూటర్లో ఏ విధంగా చేసుకోవచ్చో చూద్దామండి. ముందుగా మా హెచ్ఎంటిఎస్ జాబ్ ఎడ్యుకేషన్ ఛానల్ను ఫాలో అవుతున్నందుకు ధన్యవాదాలండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఉపయోగించి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు వీడియోలోకి వెళితే ముందుగా ఈ ఏపీజీఎల్ఐ బాండ్స్ బాండ్ ఏ మరియు బాండ్ బి, బాండ్ సి అని మనం చెల్లించే ప్రీమియం పెరిగినప్పుడు ఆ పెరిగిన ప్రీమియంకు బాండ్ జనరేట్ అవుతుంది. ఈ బాండ్లో మొదటి బాండ్కు అంటే ఏ బాండ్కు నామినీ యాడ్ చేసిన తర్వాత రెండవ బాండ్ అంటే బాండ్ బికు ఇలా యాడ్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఈ ఏపీజీఎల్ఐ బాండ్కు నామినీ వివరాలు యాడ్ చేయుట లేదా యాడ్ అయిన నామినీ వివరాల్లో ఏమైనా తప్పులు ఉన్నా లేదా ఆ వివరాలు మార్చాలనుకున్నా ఏమైనా కరెక్షన్స్ను ఆన్లైన్లో అంటే వెబ్సైట్లో చేసుకోవచ్చు మరియు నిధి యాప్లో కూడా చేసుకోవచ్చండి. మనం ఈ వీడియోలో వెబ్సైట్లో ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసిన తర్వాత పైన సెర్చ్ బార్లో అంటే పైన సెర్చ్ ఆర్ ఎంటర్ యూఆర్ఎల్ అని ఉంటుంది. ఆ సెర్చ్ బార్లో నిధి NIDHI నిధి అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. అలా సెర్చ్ చేయగానే పై ఇమేజ్లో చూపిన విధంగా nidhi.apcfss.in అని వెబ్ అడ్రస్ వస్తుంది. ఆ వెబ్ అడ్రస్ పై క్లిక్ చేయగానే పై ఇమేజ్లో చూపిన విధంగా APCFSS లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ యూజర్ ఐడి దగ్గర మీ HRMS ఐడి ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ పై క్లిక్ చేయగానే మీ ఆధార్ నెంబర్కు లింక్ అయిన మొబైల్ నంబర్కు OTP వస్తుంది. ఆ తర్వాత OTP అన్న దగ్గర మీ మొబైల్ నంబర్కు వచ్చిన OTP ఎంటర్ చేయాలి. మరియు పాస్వర్డ్ అన్న దగ్గర CFSS@123 అన్ని స్మాల్ లెటర్స్ అండి. CFSS@123 ఎంటర్ చేయాలి. ఈ CFSS@123 అన్నది అందరికీ కామన్ పాస్వర్డ్ అండి. ఒకవేళ మీరు ఇంతకుముందు పాస్వర్డ్ మార్చుకొని ఉంటే ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయగానే డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ESS, APGLI, రిపోర్ట్స్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో రెండవ ఆప్షన్ అయిన APGLI పై క్లిక్ చేయాలి. APGLI పై క్లిక్ చేయగానే వరుసగా ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో చివర్లో అదర్స్ అనే ఆప్షన్లో నామినీ కరెక్షన్ ఎంప్లాయీ అనే టైల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. దానిపై క్లిక్ చేయగానే ఎంప్లాయీ యొక్క వివరాలు కనిపిస్తాయి. ఆ వివరాల తర్వాత చివర్లో సఫిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్లో రైట్ సైడ్ సెలెక్ట్ బటన్ క్రిందకు యారో చూపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏపీజీఎల్ఐలో ఏమేం బాండ్స్ వచ్చాయో చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏ బాండ్లో అయితే నామినీ వివరాలు మార్చాలి అనుకుంటున్నారో లేదా కరెక్షన్స్ చేయాలనుకుంటున్నారో ఆ బాండ్ను సెలెక్ట్ చేసుకోవాలి. అదే కొత్తగా బాండ్స్ జనరేట్ అయిన వారు అయితే నామినీ డీటెయిల్స్ యాడ్ చేయాలనుకుంటే నామినీ డీటెయిల్స్ యాడ్ అవని వారు అయితే ముందుగా ఏ బాండ్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ అని సెలెక్ట్ చేసుకోవాలండి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ బాండ్లో మీ నామినీ వివరాలు ఉంటే చూపిస్తుంది. వాటిని అక్కడ ఉన్న ఎడిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు ఏవైతే నామినీ కరెక్షన్స్ లేదా నామినీ వివరాలు మార్చాలి అనుకుంటున్నారో ఆ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే నామినీ డీటెయిల్స్ అప్డేటింగ్ రిక్వెస్ట్ ప్రాసెస్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అదేవిధంగా నామినీ డీటెయిల్స్ యాడ్ అవ్వకపోతే యాడ్ నామినీ అనే ఆప్షన్ పై క్లిక్ చేయగానే నామినీ పేరు, తండ్రి పేరు, నామినీ వయస్సు, నామినీకి ఎంప్లాయీతో సంబంధం మరియు ఎంత % షేర్ కేటాయిస్తున్నారు అనే వివరాలు అడుగుతుంది.
ఆ మొత్తం వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయగానే నామినీ డీటెయిల్స్ అప్డేషన్ రిక్వెస్ట్ ప్రాసెస్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఈ వివరాలు అప్రూవ్ అయిన తర్వాత మీ బాండ్లో అప్డేట్ అయి వస్తుంది. ఈ నామినీ వివరాలు అయితే అందరూ యాడ్ చేసుకోవాలండి. భవిష్యత్తులో ఉద్యోగికి ఏదైనా జరిగినప్పుడు ఆ ఉద్యోగి కష్టపడి నెల నెలా కట్టిన డబ్బులు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు అందకపోయే అవకాశం ఈ నామినీ వివరాలు లేకపోవడం వలన జరుగుతుంది. కాబట్టి అందరు ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఏపీజీఎల్ఐ బాండ్స్లో నామినీ వివరాలను యాడ్ చేసుకోగలరు. ఇదండి ఈ వీడియో. ఈ సమాచారం మీతో పాటు మీ సహచర ఉద్యోగులు మరికొంతమందికి చేరాలంటే ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. మరియు మా హెచ్ఎంటీఎస్ జాబ్ ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.